లేబర్ లో మొత్తం లేబర్. నమస్తే, మీ పేరేంటి? నా పేరు రంగయ్య. సార్, అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? అధికార పార్టీ ఈసారి వైసీపీ రావాలా. వైసీపీ? జగనే రావాలా. ఎందుకు వైసీపీ రావాలా? ఎందుకంటే లేబర్ బతికేది ఇంక దాంతోనే. లేబర్ బతికేది దాంతోనే. లేబర్ మొత్తం బతికేది దాంతోనే. అందుకు కాబట్టి రావాలా. జనాలకు మంచి జరుగుతుందంటారా జగన్ ప్రభుత్వంలో? మంచి జరుగుతుంది. మీకు కూడా జరుగుతుందా? అది ఎవరికో ఉద్యోగస్తులకు జరగలేదేమో కానీ మాకు మొత్తం మంచి జరుగుతుంది. మా ఇంట్లో జరుగుతుందా లేదా అనేది మనకు తెలుసు. దాన్ని బట్టి ఉంటుంది. మా బ్రహ్మాండం జరుగుతుంది. 18,000 వస్తుంది. 18 రూపాయలు ఎప్పుడైనా ఇచ్చిందా చంద్రబాబు? ఎప్పుడైనా 18 రూపాయలు ఇచ్చిందా? చంద్రబాబు ఈసారి నన్ను గెలిపిస్తే ఇస్తా అంటున్నాడు. చంద్రబాబు నిన్ను గెలిపించేస్తానా? నువ్వు నా మొన్న కొత్త పగల కొడతావు జనాన్ని. అతని నుంచి 1 రూపాయి చెక్కుతుండదు. 1 రూపాయి లేడు. ఒక బ్యాంక్ షాప్ 30 లక్షలకి ఇచ్చి 5,000 అది ఒకటి పెట్టిండు ఏదో, దానికి 5,000 వాళ్ళ కొడుకు పోయేటట్టు చేసుకున్నాడు. 30 లక్షలు గట్టి కూడా అట్లాంటి పనాడు. పవన్ కళ్యాణ్కి 1 ఓటు వచ్చి అప్పుడు పవన్ కళ్యాణ్కి 1 ఓటు రాదు అన్న చెప్తున్నాడు. జగన్ నిన్ను ఊరకి చెప్పుకుంటాడు. అతను గెలిచమను చూద్దాం. అతని మీద నేను పోటీ చేస్తా గెలిచమను. ఏం ఓట్లేవు, నేను చేస్తా గెలిచమను. నా పైన కూడా గెలిచలేడు. అది కూడా లేదు. మరి సీఎం అవుతా అంటున్నాడు. సీఎం ఎవరా? పవన్ కళ్యాణ్. ఇంకా వాళ్ళ కొడుకేమన్నా అయితే చెప్పలేం కానీ ఇతని నుంచి కాదు. ఇంకా జన్మలో ఎప్పుడు ఆ కులమే కాదు. నేను ఏ కులం అన్నా కానీ నేను యనమల రామకృష్ణ మనిషినే లెక్కేమో, కానీ యనమల రామకృష్ణ అనే ఆలోచన ఉండదు. ఇతను మటుకు ఇబ్బంది. అతనికి వెళ్ళిచ్చే నేను తిరగను కూడా తిరగను ఈ ఊర్లో కూడా అట్ట. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఏదా నియోజకవర్గంలో అంటే మా చంద్రశేఖర్ రెడ్డి కొంచెం ఇబ్బంది పెట్టి ఉండదు జనాన్ని. దాన్ని బట్టి ఈయన సర్దుకొని వచ్చడా రాలేడా అనేది ఆలోచన ఉంది. రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి. సీఎం ఎవరు కావాలనుకుంటారు ఈసారి? సీఎం ఏమో ఆయనే, జగనే. జగనేనా? నమస్తే, నీ పేరు? నీ పేరు? రామస్వామి రెడ్డి. రెడ్డి గారు, జగన్ ప్రభుత్వంలో నీకు మంచి జరుగుతున్నాయేమన్నా? నాకేం బాగా జరుగుతుంది. ఏం జరుగుతుంది? పింఛన్ వస్తే ఆయనే కదా పింఛన్ ఇచ్చేది. ఎంత ఇస్తున్నాడు? 3,000. 3,000. మరి చంద్రబాబు ఈసారి నేను వస్తే 4,000 ఇస్తా అంటున్నాడు. 5,000 ఇచ్చిన అదేంది అంతే. ఈడు 4,000 అంటాడు, ఈయన 5,000 అంటాడు. సరిపోదా? మరి ఏమైనా చేస్తున్నారా? అభివృద్ధి ఏమైనా చేస్తున్నారా జగన్ ప్రభుత్వంలో? రోడ్లు కానీ కాలువలు కానీ? ఆ కాలువల గేలలు అని అక్కడ చెక్కురాములు అన్ని కట్టుతుందా? వాళ్ళు ఏం చేయట్లా, నేను చేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఏం చేయలేదు. చేయలేదా? మరి ఇదే ప్రభుత్వం రావాలంటున్నావా? ప్రభుత్వం ఏమైనా మారాలా? ఇదే ప్రభుత్వం రావాలని కదా. మరి ఎవరు సీఎం? ఎవరు కావాలా? సీఎం సీఎం సీఎమా? ముఖ్యమంత్రి ఎవరు కావాలా? జగనే కావాలా. జగన్. శ్రీనివాసరెడ్డి. సార్, అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మీరు? వైఎస్ఆర్. వైఎస్ఆర్. ఎందుకు వైఎస్ఆర్ కావాలనుకుంటున్నారు? బాగుంది పార్టీ. చంద్రబాబు నాయుడు వస్తే మాకు బాగుండదు అనిపిస్తుంది. ఆయన చెప్పిన ఏ చేయడు. ఈసారి గెలిపించండి నేను చేస్తా అంటున్నాడు. ఎన్నిసార్లు? ఈసారి ఇదేనోసారి ఇది సార్ అయినా మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తున్నారంట. ముందు పవన్ కళ్యాణ్. మరి మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా జగన్ ప్రభుత్వంలో? ముందు జరుగుతుంది, బ్రహ్మాండం జరుగుతుంది. పిల్లకాయల కాలేజీలు ఫీజులు అయిపోతున్నాయి, మేము కట్టుకున్నా జరిగిపోతుంది. అన్ని బాగానే ఉన్నాయి. అన్ని పంటలకి పైర్లకి రేట్లు బాగానే ఉన్నాయి. ఏం కాదు. గత ప్రభుత్వంలో బాగుందా? ఈ ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు బాగుందా? బాగుందా? ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలి? ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నాను. మరి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగన్. జగన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.